దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 11వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 22 నుంచి 36 వచనాల్లో 34వ వచనము, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా తన ఆత్మను అనుగ్రహించును. అవునండి, దేవుడు ఒక వ్యక్తిని పంపుతున్న ముందు దేవుడు ఆత్మతో అభిషేకిస్తాడు. దావీదు గొల్యాతును చంపక ముందు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం సమూయేలు దావీదును అభిషేకించిన నాటి నుండి దేవునికి ఆత్మ బలముగా దిగి ఉండెను. దేవునికి ఆత్మ బలముగా పనిచేస్తుంది. ఆ యొక్క ఆత్మ బలముతోనే దావీదు గారు గొల్యాతును చంపటానికి ముందుకు వెళ్ళాడు. అవునండి, అంటే ఒక వ్యక్తికి దేవుడు బలమైన అభిషేకం ఇస్తాడు. ఆనాడు ఆది అపోస్తులు కూడా ఆత్మతో నింపబడ్డారు కనుకనే వారు దేవుని యొక్క ఆత్మతో నిండి వాక్యాన్ని చెప్పినప్పుడు అనేక మంది దేవుని వాక్యాన్ని అంగీకరించారు. కొలత లేని ఆత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ ద్వారానే మనము అనేక కార్యాలు చేయగలం. ప్రవచనం గాని, స్వస్థత గాని, ఇవన్నీ కూడా ఆత్మ దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. మోషే కూడా బాగా గమనించండి, ఆత్మతో నింపబడిన వ్యక్తి కనుకనే అనేకమైన సూచక్రియలు ఆయన ద్వారా దేవుడు జరిగించి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి విడిపించాడు. కావున దేవుడు పంపించే ముందుగా నీకు తన యొక్క ఆత్మ తోడుగా ఉంటుంది. హల్లెలూయా. 36వ వచనము, కుమారునికి విధేయన కానివాడు దేవుని ఉగ్రతను చూస్తాడు. అవునండి, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించాలి. ఎల్లప్పుడూ మనం దేవుని యొక్క విధేయతలో మనం జీవించాలి. సౌలు రాజు అయిన తర్వాత పాత నిబంధన కాలములో దేవుళ్ళు కొనసాగుతూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తీసుకోవద్దన్న దోపుడు సొమ్ము మీద ఎగబడి తీసుకున్నాడో దేవుని యొక్క చిత్తం సౌలును సదాకాలం రాజుగా చేయాలని, కానీ సౌలు జనుల మాట విని దేవుని మాట మీద తిరుగుబాటు చేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఇలాగా విధేయత కాలేదండి. విధేయత ఎప్పుడు అవుతామో అప్పుడే కార్యాలు జరుగుతాయి. నయమాను మొదట విధేయత కాలేదు. నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయి అన్నప్పుడు విధేయుడు కాలేదు, కోపం వచ్చింది. మా దేశములో మంచి మంచి నదులు ఉన్నవి కదా, పర్పాను అని మంచి మంచి నదులు ఉన్నాయి కదా అన్నప్పుడు అతడికి స్వస్థత కలగలేదు. కానీ యొర్దాను నదిలో దైవజనుడు చెప్పినట్లుగా విధేయత చూపించినప్పుడు ఆయనకి స్వస్థత వచ్చింది. నీళ్లతో నింపారు రాతి బాణల్ని, ఇప్పుడు విధేయత ముంచుకొని తీసుకొని వెళ్ళినప్పుడు నీళ్లు ద్రాక్ష రసమైంది. విధేయత చాలా ప్రాముఖ్యం. విశ్వాసమునకు విధేయత చూపించాలి. ఏదైతే నమ్ముతావో దానికి విధేయత. యేసు ప్రభువారు వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతానని విధేయత బాగా గమనించండి. నమ్మింది, నమ్మకాన్ని విధేయత ద్వారా చూపించింది. కనుక విధేయులకి దేవుని యొక్క కృప ఉంటుంది, అవిధేయులకి ఉగ్రత ఉంటుంది. చివరిగా ఆయన హెచ్చవలసి ఉన్నది 30వ వచనము, నేను తగ్గవలసి ఉన్నది. అవునండి, మనం ఎప్పుడు తగ్గించుకొని ప్రార్థించినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో నా ప్రజలు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నేను వారి మరలు విని వారి దేశమును స్వస్థపరిచేదను. అవును, తగ్గింపుతో కూడిన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతాము. యేసు ప్రభువారు కూడా సిలువ మరణము పొందంతగా తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. కనుక మనము కూడా తగ్గించుకొని దేవుని రాజ్యములో హెచ్చింపుగా ఉందుము కాక. అవునండి, చాలా మంది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు
తమను తామును తగ్గించుకున్న వారు మరి సుంకరి తగ్గించుకొని దేవాని పాపిని అన్నాడు. పరిసేయుడైతే హెచ్చించుకున్నాడు, తను తాను హెచ్చించుకున్నాడు. కానీ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, పరిసేయుడు మరి తీర్చబడలేదు. కనుక మనము తగ్గింపు స్వభావం కలిగి జీవించుదుము గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో ప్రభువా అయ్యా, మమ్మల్ని మేము తండ్రి దేవ తగ్గించుకునే వారముగా దయచేయండి. అయ్యా తండ్రి దేవ, మీకు విధేయులమయ్యేటట్లుగా కృప చూపించండి. అయ్యా, నీ మాట మీద మేము నమ్మి విశ్వసించే వాళ్ళంగా మమ్మల్ని మీరు పంపిస్తున్నప్పుడు మీ ఆత్మను కుమ్మరించండి. అయ్యా, అంత్య దినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నా. అయ్యా, నీ ఆత్మ అభిషేకం మాకు అనుగ్రహించి బలపరచమని, ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యను సామర్థ్యం సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.